నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, యాంటీ ఏజింగ్ చాలామంది పార్లర్ల చుట్టూ పరుగులు పెట్టేస్తున్నాం. యాంటీ ఏజింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతున్నారు. అసలు యాంటీ ఏజింగ్ అనేది సాధ్యమా? ఒక మనిషి ఉన్నాడు యుఎస్లో, ఆయన ఏందంటే యాంటీ ఏజింగ్ చేస్తాను అని అనుకున్నాడు ఆయన. అయితే ఒక బిజినెస్ లాగా తయారు చేయాలి దీన్ని. అంటే యాంటీ ఏజింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఉంది కదా, చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. ఓకే. అయితే ఆయన రోజుకి 90 గోళీలు మింగుతాడు. 90 గోళీలు రోజుకి మింగుతాడు. ఓ మై గాడ్. మళ్ళీ ఆయన ఎట్లా ఇది చేస్తున్నాడు పబ్లిసైజ్ అంటే, ఇండియాకి ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చిండు ఆయన. ఇండియాకి పాడ్కాస్ట్ కోసం వచ్చి నా రొటీన్ ఇది, నేను 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తా, నేను ఇది తింటా, నేను ఇది తాగుతా, నేను ఇన్ని గోళీలు తింటున్నా చెప్పిండు. పాడ్కాస్ట్ మధ్యలో సగం పాడ్కాస్ట్ అయిపోయింది, ఇంకా అవ్వాలి, 5 స్టార్ హోటల్లో అవుతుంది పాడ్కాస్ట్. ఆయన ఏం చేసిండు, టక్కని లేచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా నా బాడీకి యాంటీ ఏజింగ్ చేయడానికి, కానీ మీ గాలి మొత్తం పొల్యూషనే ఉంది, నాకు మబ్బు కనిపిస్తుంది మొత్తం అని, నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది జనాలకు యాంటీ ఏజింగ్ ఉండాలి, నేను 90 ఏండ్లు ఉంటే కూడా నేను 10 ఏండ్లు పూర్వంలాగా కనిపించాలి అనేసి వాళ్ళ థాట్ ఉంది. దానికోసం ఏం చేస్తారు, ఏది కనిపించినా వాడతారు. ఏది కనిపించినా అది హెల్త్కి మంచిదా కాదా ఏమనుకోకుండా వాళ్ళు అది వాడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఈ సప్లిమెంట్ తీసుకుంటే యాంటీ ఏజింగ్ అవుతుంది, కథం వీళ్ళు 100 గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తారు, వీళ్ళు అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు, అది ఇంటికి వస్తుంది, వాడడం కూడా స్టార్ట్ చేస్తారు. అవునా కాదా? అవునండి, ఇట్స్ ట్రూ. అయితే ఏజింగ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అచ్చా, మనిషి చనిపోతాడు కదా, ఏ ఏజ్లో చనిపోయినా మన బాడీ చనిపోవడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ ప్రకారం? 40+ నుంచి. ఎవరికన్నా అంటే 40లో 50నో అంటారు. ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత రోగాలు రావడం స్టార్ట్ అవుతాయి, జర మంచి వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతాడు. కానీ ఏజింగ్ అంటే బాడీ చనిపోవడం 21 ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది. 21 ఇయర్స్ వరకు మన బాడీ గ్రో అవుతుంది. మన హైట్ మ్యాక్సిమం 21 ఇయర్స్ వరకు పెరుగుతుంది. మన అన్ని బోన్స్ ఫ్యూజ్ అవుతాయి, మన మొత్తం బాడీ టోటల్ డెవలప్ అయిపోతుంది. అందుకే అప్పటి వరకు మీరు చూడండి, పిల్లలు వెయిట్ ఎక్కువ ఉంటారా? లేదు. మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ బాడీ గ్రోయింగ్ అవుతుంది. అది 21 ఇయర్స్ వరకు అవుతుంది. 21 ఇయర్స్ తర్వాత బాడీ చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే 21 ఇయర్స్ తర్వాత వెయిట్ గెయిన్ చేస్తాం. 21 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా సైనస్ స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా ఏదో మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది, నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. అట్లనే మెల్లగా తోల్చుకుంటా 30కి వస్తాం. మళ్ళీ మన ఫుడ్ వల్ల, మన డైట్ వల్ల, ఇవన్నిటి వల్ల షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓ, ఇవన్నీ రోగాలు దాని తర్వాత స్టార్ట్ అవుతాయి. క్రానిక్ రోగాలు స్టార్ట్ అయ్యేదే 21 తర్వాత. ఎక్కువ పిల్లలకి క్రానిక్ రోగాలు రావడం తక్కువ. జలుబు, దగ్గు ఇవన్నీ 21 వరకు వస్తాయి. అవును. దాని తర్వాత ఇప్పుడు మన పిల్లలకి ఎంత జలుబు, దగ్గు వస్తుంది, మనకు వస్తుందా? రాదు. ఎందుకంటే మన సెట్ ఆఫ్ రోగాలు వేరే మన బాడీ ప్రకారం. సో ఏజింగ్ అంటే ఏంటంటే బాడీ మెల్లగా చనిపోవడం. మీరు దాని అగెయిన్స్ట్ ఎట్లా పోతారు? పోలేం కదా. కానీ మనం మన బాడీని ఫిట్ పెట్టుకోవాలి. ఫిట్ పెట్టుకోవడం అంటే ఏజింగ్ మెల్లగా అవుతుంది. మీరు మెల్లగా చేసుకోవచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు, ఆ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు. ఓన్లీ ఫేస్ మీద రింకల్స్ వచ్చేస్తేనే ఏజింగ్ కాదు, బాడీ లోపటే చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. బాడీ లోపట మీరు ఏజింగ్ని స్లో చేయాలి. ఇప్పుడు ఏజింగ్ స్లో చేయాలంటే ఏం చేయాలి? 8 గంటలు మనిషి పడుకోవాలి. అందరు ఏమంటారు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అంటారు 6 గంటలు మనిషి పడుకుంటే చాలు. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. ఏజింగ్ స్లో అవ్వాలి, యాంటీ ఏజింగ్ మీరు చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే 24 అవర్స్ ఉంటాయి కదా, 24 అవర్స్ని డివైడెడ్ బై 3 చేయాలి. 24 అవర్స్ డివైడెడ్ బై 3 అంటే ఎంత వస్తుంది? ఆన్సర్ 8 వస్తుంది. అంటే 8 × 8 × 8 = 24. 3 8లు వచ్చినాయి కదా మనకు. 8 గంటలు పడుకోవాలి, 8 గంటలు మనం పని చేయాలి, జాబ్ చేయాలి. 8 గంటలు మనం మన కోసం పెట్టుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంటుంది మెడిసిన్ది, అది ఓపెన్ చేసి చూస్తే ఏ రోగం అన్నా ఓపెన్ చేయండి, మీరు ఎక్కువ సఫర్ అయ్యేది
క్రానిక్ రోగాలు. దాంట్లో స్ట్రెస్ ఈజ్ అ కాజేటివ్ ఫ్యాక్టర్. మనిషి ఇంత పని చేస్తుండు కదా, డబ్బు 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 సంపాదిస్తుండు కదా, మళ్ళీ ఇంటికి పోయి ఏం చేస్తాడు, నాతో ఇప్పుడు మాట్లాడక, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినా, తింటాడు, టీవీ ఇంకోటి కూర్చొని తింటాడు, పడుకుంటాడు. అవునా కదా? స్ట్రెస్ ఏడ బస్ట్ అవుతుంది? లేదు. ఆ 8 గంటలు మనం మన కోసం యూటిలైజ్ చేయాలి. మనిషి హ్యాపీ ఉంటేనే స్ట్రెస్ ఉండదు కదా. ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి, కానీ హ్యాపీనెస్ జీవితంలో లేదంటే రోగాలు వస్తాయి. సో మనకు నచ్చింది చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఆడడం ఇష్టం అంటే స్పోర్ట్స్ ఆడాలి, ఫుట్బాల్ అంటే ఫుట్బాల్, స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్, జిమ్ అంటే జిమ్, అట్లా మనం రెగ్యులర్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తాం, ఇంత స్ట్రెస్ డెవలప్ అవ్వడం వల్ల ఇంటికి రాగానే ఏదో బయటికి వెళ్ళి తెప్పించుకొని తింటాం. ఫ్రైడ్ కంపల్సరీ కావాలి మనకు, అంచుకు ఇది కావాలి. ఇప్పుడు నేను రసం రైస్ తింటున్నా, రసం ఏమో మంచిది, దీంట్లో చింతపండు పులుసు ఉంది, చాలా మంచిది, నాకు షుగర్ ఉంది, నేను ఏమంటారు ఇది తింటే నాకు జర షుగర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనేసి డాక్టర్ చేతన్ అన్నారు అనేసి అనుకొని కూడా అది తింటారు. కానీ ఏం చేస్తారు, దాంతో ఫ్రైస్, ఆ ఫ్రైమ్స్ వేసుకుంటారు, అప్పడాలు వేసుకుంటారు, ఏదో ఒకటి వేసుకుంటారు. అవన్నీ ఫ్రైడ్ కదా, అవిటితో కూడా ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది. ఓకే. సో ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు ఫాలో చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి. వీటితోటి సగం ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి. మళ్ళీ కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి. రెగ్యులర్లీ మన డయట్లో మనం పసుపు ఇంక్లూడ్ చేయాలి. ఓకే. కొందరు ఏమంటారు, పసుపు ఎక్కువ తింటే మీ లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ప్రభావం పడుతుంది అంటారు. కానీ మనం వేల ఏండ్ల నుంచి రోజు పసుపు తింటున్నాం. అవును. అయితే ఒకరు ఏం చేసిండ్రంటే, యుఎస్లో పేటెంట్స్ అవుతాయి కదా, ఏదైనా డ్రగ్ వస్తే పేటెంట్ అవుతుంది కదా, అయితే మీ ఇమ్యూనిటీ పెరగడానికి, మీ ఏజింగ్ స్లో అవ్వడానికి మేము ఒకటి ఫార్ములేషన్ చేసినాము అనేసి కర్క్యూమిన్ చూయబుల్ గమీస్ తయారు చేసిండ్రు. దాన్ని వాళ్ళు పేటెంట్ చేసిండ్రు. అయితే ఇండియాలో ఏమన్నారంటే, మేము వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మీరు దీన్ని పేటెంట్ ఎట్లా చేస్తారు? అవునా కదా? అయితే వాళ్ళు అట్లా కర్క్యూమిన్ గమీస్ తయారు చేసి అమ్ముతున్నారు. దాని బదులు ప్రతి మీల్లో మీరు పసుపు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అట్లా మనకు కర్క్యూమిన్ పోతుంది. ఇది ఏం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, యాంటీ ఏజింగ్ ఉంటుంది. అంటే మనం ఇవన్నీ కూడా చేయాలి, మళ్ళా మంచిగా పడుకోవాలి, మంచిగా లేవాలి, అన్నీ చేయాలి. దాంతో పసుపు ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. ఓన్లీ పసుపు తిని నేను మళ్ళీ యంగ్ అవుతా అంటే అవ్వదు, అన్నీ పాటించాలి. దాంతో పసుపు ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఫ్రెష్ పసుపు ఉంటుంది కదా, పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అది మీరు దంచుకొని కర్రీస్లో వేయడం ఇంకా హెల్ప్ఫుల్. అంటే మీరు పౌడర్ మార్కెట్ నుంచి కొనుక్కొని తీసుకొస్తున్నారు, అది పసుపునా ఎల్లో కలర్ పౌడరా మనకు తెలియదు, ఎందుకంటే ఎన్నో అడల్ట్రేషన్స్ ఉంటాయి ఇప్పుడు. సో ఏదైతే ఫ్రెష్ ఉంటుంది అది తెచ్చుకొని దంచుకొని మీరు కర్రీస్లో వాడండి, చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసుకుంటాం కదా, ఇది కూడా అట్లా పేస్ట్ చేసుకొని పెట్టుకొని మీరు వాడండి, ఇంకా హెల్దీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత పాలు ఉంటాయి కదా, డైలీ యాంటీ ఏజింగ్ కోసం నేనేమంటానంటే గోల్డెన్ మిల్క్ తాగాలి. ఇప్పుడు గోల్డెన్ మిల్క్ అంటే ఏందనేసి అందరికీ డౌట్ వస్తుంది. పసుపు వేసుకొని మీరు పాలు తాగండి, కొద్దిగా ఏజింగ్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఏజింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు తొందరగా మీకు రోగాలు వస్తున్నాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. అంటే ఏంది, మీరు ఏజింగ్ తొందరగా అవుతుంది మీది. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి మీరు హోమియోపతి మందులు వాడచ్చు. హోమియోపతి ఒక దాంట్లో యాంటీ ఏజింగ్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. ఓహో. ఇప్పుడు మేము పసుపుతో కూడా మందులు తయారు చేస్తాం. మేము యాంటీ ఏజింగ్ కోసం మా దగ్గర చాలా మందులు ఉన్నాయి. నేనేమంటా, మైండ్లో మనం యంగ్ ఉండాలి, మన బాడీ యంగ్ ఉండడానికి మనం అన్ని ఫిజికల్ యాక్టివిటీ కానీ బయట తినకుండా ఇవన్నీ ఫాలో చేయాలి. ఫేస్ మీద ఆటోమేటికలీ గ్లో వస్తుంది. అవును. ఫేస్ మీద ఇప్పుడు మన బాడీ కరెక్ట్ ఉంటే మన ఫేస్ కరెక్ట్ ఉంటుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, అట్లే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ బాడీ అంటా నేను. ఎందుకంటే మన బాడీ హెల్దీ ఉంటేనే మన ఫేస్ హెల్దీ ఉంటుంది, ఫేస్ హెల్దీ ఉంటే యంగ్ అనిపిస్తాం. సో ఇవి చేయాలి, హోమియోపతి మందులు వాడండి, మీ రోగాలు అన్నీ మొత్తానికి పోతాయి. ఇట్లా చేసుకుంటూ మీరు రెగ్యులర్లీ ఇవన్నీ ఫాలో చేసుకుంటే, ఇట్లా హోమ్ రెమెడీ బై ఛాన్స్ అనేది కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు అంతే తప్ప మనం పూర్తిగా అవాయిడ్ చేయడానికి అయితే అవ్వదు కదా. అవ్వదు. ఇప్పుడు అందరికీ మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కాల్ముక్తి ఏమంటారు, శతమాన ఆయుష్మాన్ భవ అంటారు. అంటే ఏంది, మనకు దేవుడు ఇచ్చింది 100 ఏండ్లు, మనం 100 ఏండ్లు ఉండాలి, అంతే, మంచిగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండొద్దు. అది యాంటీ ఏజింగ్. సో అట్లా ఉండాలంటే ఇవన్నీ మనం పాటించాలి. మనకు ఏదైతే సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వవు ఆ మందులు వాడాలి, అంటే హోమియోపతి వాడాలి. అట్లా వాడుకుంటూ మనం రెగ్యులర్లీ ఇవన్నీ ఫాలో చేస్తే
మనం హెల్దీ ఉంటాం. హెల్దీ ఉండడమే యాంటీ ఏజింగ్. రైట్ రైట్ కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.